యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నేను మీకు ఏమీ కాను. ఏదో అవుతానని బంధం కలుపుకొని రావద్దు. నీతో బంధం అబద్ధం. నీతో కలిసున్న ప్రతి నిమిషం అబద్ధం. అసలు అసలు నువ్వే మా జీవితంలో పెద్ద అబద్ధం. మహి, నువ్వు ప్రస్తుతం ఏది అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేవు. అమ్మ గురించి ఏం తెలుసా నీకు? ఏం తెలుసు చెప్పు. నువ్వు పెంచుకున్న ద్వేషాన్ని ఒక్కసారి పక్కకి తీసేసి చూడు. నిన్ను చూసుకున్న ఈ అమ్మని చూడవే. నీ మనసుతో చూడు మహి, తనేంటో నీకే తెలుస్తుంది. ముక్కు మొహం తెలియని ఎందరో ఆడపిల్లల్ని ఆదరించిందే. వాళ్ళందరితో అమ్మా అని పిలిపించుకుంటుంది. అలాంటి తల్లి తప్పు చేసింది అంటే ఎలానే? ఎలా నువ్వు నమ్ముతున్నావు? ఎలా తనని నిందిస్తున్నావు? బయట వాళ్ళు ఈ మాటలు అంటారు. నువ్వు అమ్మని అలా అనకూడదు మహి. అర్థం చేసుకోవే. అర్థం చేసుకోవాలా? ఏంటక్క, అర్థం చేసుకోవాలా? నాన్న అనే పిలుపుకు మనం శాశ్వతంగా దూరమైంది ఈవిడ వల్ల కాదా? నీలాంటి వ్యక్తితో జీవితాన్ని పంచుకున్నందుకు తప్పు చేశానని కుంగిపోయి మా తండ్రి మాకు శాశ్వతంగా దూరం అయిపోయాడు. నీ వల్లే నువ్వు చేసిన మోసం వల్లే మా అక్క పెళ్లి ఆగిపోయింది. మా నాన్న చనిపోయారు. అది నీ వల్లే, నీ వల్లే, నీ వల్లే, నీ వల్లే. మహి, అమ్మా, 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 నువ్వు బాధపడకమ్మా. అక్క, ఆవిడ చేసిన తప్పులకు బ్రతికినంత కాలం ప్రాయశ్చిత్తం చేసుకున్నా సరిపోదు. మహి, నువ్వెంకేం మాట్లాడొద్దని చెప్తున్నాను కదే. మాట్లాడనక్క, ఏమి మాట్లాడను. ఈవిడున్న చోట ఒక్క క్షణం కూడా నేను ఇక్కడుండను. నేను వెళ్తున్నానక్క. మహి, నువ్విక్కడి నుంచి వెళ్తే నా మీద. వద్దక్క. ఏ మాట నన్ను బయటికి వెళ్ళకుండా ఆపలేదు. నీ మాట వృధా చేసుకోవద్దు. నన్ను ఆపితే నేనేమైపోతానో నాకే తెలీదు. దయచేసి ఆపొద్దు. మహి, ఎందుకే ఇలా ప్రవర్తిస్తున్నావు? ఎవరేం చేసినా అందరినీ క్షమించడం నీకొచ్చేమో కానీ బాధను భరిస్తూ కన్నీళ్లను దిగమింగుకోవటం నా వల్ల కాదు. అందుకే ఈవిడతో బంధం నాకెప్పటికీ అక్కర్లేదు. నువ్వు నీ బతుకు గురించి ఆలోచించుకో అక్క. మహి, మహి,
మహి ఆగు మహి. మహి నేను చెప్పేది విను మహి. మహి ఆగు. నన్ను ఆపితే నేను చచ్చిన తోటు. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా. బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా. చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా, పొరపడిన పగకు నేనే పావులు కానా. దోషమేది చేయకున్నా దోషిలాగా ఉన్నా, పాసమున్న ప్రేమలన్నీ నేలరాలుతున్నా. ముందు చూపు లేక చేసే సాయం, నింద మోసి నిండుకుందా న్యాయం. ఇన్ని దిక్కులున్న దిక్కులేకిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా. చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను అమ్మా. చుట్టి వేసనా. అమ్మా. అంతా అయిపోయింది. అమ్మా ఏం అవ్వలేదమ్మా, నువ్వేం బాధపడకమ్మా. మహి వచ్చేస్తుంది. నా కుటుంబాన్ని నేను ఈ చేతులతో నాశనం చేసుకున్నాను. నేనే నాశనం చేసుకున్నాను. లేదమ్మా లేదు. నాన్న చివరి మాటలు నాకింకా గుర్తున్నాయమ్మా. ఆయన నీ పట్ల తప్పు చేశారన్న పశ్చాత్తాపంతో ఎంత బాధపడ్డారో నాకు తెలుసమ్మా. నీ దగ్గరికి వెళ్ళమని ఆయనే మమ్మల్ని పంపించారమ్మా. నువ్వేమీ తప్పు చేయలేదని ఆయనే చెప్పారమ్మా. మీ అక్క చెల్లెళ్ళని కన్న మహా తల్లి ఈవిడే. ఈ సొసైటీ నిన్ను ఏమని పిలుస్తుందో చెప్పనా? షేడీ అని పిలుస్తుంది.
అలా చూస్తున్నావేంటి వదినా? డివోర్స్ పేపర్స్. ఈ ఇంటికి పట్టిన దరిద్రాన్ని ఇంతటితో వదిలించుకుంటే బాగుంటుంది. లేదంటే ఇంకెప్పటికీ దాన్ని వదిలించుకోలేం. అది కూడా నీ చేతుల్లోనే ఉంది. అత్తయ్య గారు, ఈ ఇంటికి కోడలవుతున్నందుకు నేనెంతో గొప్పగా మురిసిపోయాను. కానీ అది కేవలం మురిపంగానే మిగిలిపోయింది. స్మైలీ, అవునత్తయ్య గారు, ఈ గడపలో ఈ వంశ గౌరవాన్ని కాపాడే కోడలిగా నేను అడుగు పెట్టాను. కానీ అదే రోజు ఒక క్యారెక్టర్ లేని దాని కూతురు కూడా నాకు తోడి కోడలుగా ఈ గడపలో అడుగు పెట్టింది. అది నా మనసుకి ఎలా ఉంటుంది అత్తయ్య గారు? ఇప్పుడు జరిగిన ఈ రచ్చ మూలంగా అది మాత్రమే బేడవలేదు. ఈ ఇంటి కోడలిగా నన్ను కూడా దానిలాగే అనుకుంటారు కదా అత్తయ్య గారు. వదినా, నువ్వేమైనా అనుకో, ఈ వంశానికి మాయని మచ్చ రావడం నేనొప్పుకోను. దానివల్ల ఈ ఇంటి ఆడవాళ్ళందరికీ అదే చెడ్డ పేరు వస్తుంది వదినా. నేనది అస్సలు ఒప్పుకోను. హంస, నేను ఈ ఇంటి కోడల్నే. ఈ ఇంటి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత నాది. ఇంకా ఎప్పటికీ దాన్ని ఈ గడపలో అడుగు పెట్టనివ్వను. నా కొడుకు జీవితంలో కూడా దాన్ని ఉండనివ్వను. నాన్న విరాజ్, ఇంకా జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? వదిలే, జరగాల్సిన దాని గురించి కూడా ఆలోచిస్తే బాగుంటుంది. దేని గురించి ఏం చేయాలో చెప్పు. నేను ఏం చేసినా అది నా మనసుకి విరుద్ధంగానే జరుగుతుంది. ఇంకేం చేయను. నీ మనసుకి విరుద్ధమైన పనేమి నిన్ను చేయమని ఫోర్స్ చేయను విరాజ్. నీ మనసు ఒప్పుకుంటుందనే నా నమ్మకం. ఏంటది? ఈ డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టు. అమ్మ, ఏంటిది? ఏంటి నువ్వు మాట్లాడుతుంది? డివోర్స్ ఏంటి? పాప ప్రక్షాళన జరిపించకపోతే ఈ ఇంటికి మంచిది కాదు నాన్న. అందుకే దాన్ని ఇంకా ఈ ఇంట్లోనే ఉంచి పాపాన్ని పెంచి పోషించలేను. విరాజ్తో దానికి విడాకులు ఇప్పించి శాశ్వతంగా దాన్ని బయటికి పంపించేయాలనుకుంటున్నాను. ఆలస్యం చేయకుండా ఈ విడాకుల పని వెంటనే పూర్తయిపోవాలి. అసలు ఇలా ఎలా ఆలోచిస్తున్నావమ్మా? కలిసి జీవితాంతం ప్రయాణం చేయాల్సిన రెండు మనసులను విడదీయాలని నువ్వు అనుకోవడం ఏంటమ్మా? నువ్విలా ఎప్పటికీ ఆలోచించలేవు కూడా. అత్తయ్య, నువ్వే అమ్మతో చెప్పావా? ఆనంద్, విషయం ఎవరు చెప్పారన్నది కాదు, దానివల్ల జరిగే మంచేంటో చెడేంటో ముందుగా మనం తెలుసుకోవాలి. అందుకే ఆ చైత్ర ఈ ఇంటికి కోడలుగా ఉండడం ఎప్పటికీ మంచిది కాదు అని నేను ఈ నిర్ణయానికి వచ్చాను. ఈ విషయంలో చర్చ కూడా అనవసరం. విరాజ్, ఇవిగో పేపర్స్, సంతకం పెట్టు. ఏంటమ్మా ఇది? ఎప్పుడో వాళ్ళ ఇంట్లో జరిగిన దానికి ఇప్పుడు సంబంధం లేకుండా మన ఇంట్లో చైత్రకి శిక్ష విధించడం ఏంటి?
అయినా సీతారత్నం గారు ఎలాంటి వారో నాకు బాగా తెలుసు. ఏం తెలుసు నీకు? వదినా, వాళ్ళ కథలో వాళ్ళని ముఖ్య పాత్రల్ని చేసి మంచితనం మానవత్వం అంటూ మెరుపులద్ది అప్పుడెప్పుడో అందంగా చెప్పారు కదా. అందుకే కదా అమాయకంగా విరాజ్ వాళ్ళ బుట్టలో పడిపోయాడు. అయినా ఇంత జరిగినా ఇంకా ఆ మాయలో నుంచి బయటికి రాలేదు. అత్తయ్య, ఏం జరిగిందో, ఎవరు ఎలాంటి వాళ్ళు, నిజాలు అర్థం చేసుకోకుండా తెలుసుకోలేనంత పిచ్చోని కాదు నేను. మామ్, ఈ విషయంలో చైత్ర చేసిన తప్పేంటి? తననెందుకు ఇలా టార్గెట్ చేస్తున్నారు? తనకెందుకు ఇలాంటి శిక్ష వేయాలనుకుంటున్నారు? ఆ సీతారత్నం కడుపున పుట్టింది కాబట్టి. నీకు చైత్ర మాత్రమే కనబడుతుందేమో, కానీ నేను చూసేది తరతరాల ఈ కుటుంబ గౌరవాన్ని, ఈ ఇంటి ప్రతిష్టని. ఒక్క తరంలో ఒక్క తప్పు జరిగినా అది వంశ చరిత్రకే విషవాయువులా వ్యాపిస్తుంది. ఆ తప్పు నేను బ్రతికుండగా జరగకూడదని అహర్నిశలు ఆలోచిస్తూనే ఉన్నాను. అత్తయ్య గారు, మీకు చెప్పేంతటి దాని కాదు నేను. ఈ ఇంటి గౌరవ ప్రతిష్టలు కాపాడుతాననే కదా నన్ను మీరు కోడల్ని చేసుకున్నారు. మరి నా కోడలి విషయంలో ఎందుకు నేను వెనకడుగు వేసి ఈ ఇంటి పరువు ప్రతిష్టల్ని చేజారనివ్వాలి? ఒక కూతుర్ని ఎందుకు నేను కోడలిగా ఒప్పుకోవాలి? చెప్పండి అత్తయ్య గారు. నీ ప్రశ్నకి సమాధానం నా దగ్గర లేదమ్మా. ఆ అమ్మాయి చెడ్డదని నేను అనలేను. అలా అని ఈ ఇంటి గౌరవ మర్యాదలు పోవాలని నేను కోరుకోను. మనసుకి తప్పుగా అనిపించినా ఈ ఇంటి ప్రతిష్టకి ముప్పు వాటిల్లుతుంది అన్నప్పుడు నా మనసుని కూడా నేను లెక్క చేయను. నీ మాటకే నేను విలువిస్తున్నాను గోమతి. చిన్నోడా, వద్దు బామ్మ, నాకెవరు ఏం చెప్పొద్దు. అసలు ఏం ఆలోచిస్తున్నారు మీ అంతా? విరాజ్, మా అందరి ఆలోచన కాదు, అసలు నువ్వేం ఆలోచించి ఆ చైత్రని ఈ ఇంటికి తీసుకొచ్చావో ముందు అది చెప్పు. తను చేసిన తప్పుని క్షమించలేకే కదా జీవితకాలం శిక్ష అనుభవించు అని తాళి కట్టి ఇంటికి తీసుకొచ్చావు. మాట్లాడవేంటి విరాజ్? అందుకే కదా తన్నిక్కడికి తీసుకొచ్చావు. ఆ మాట నిజమే అయితే ఇప్పుడు అదే శిక్షని తనకి ఇలా విధించు. నీ దృష్టిలో ఆ రోజు తను చేసింది క్షమించరాని తప్పు అని నీకు అనిపిస్తే ఇప్పుడు ఈ విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టి అది చేసిన తప్పుని నువ్వు అంగీకరించు. లేదు అంటే దానివల్ల నీ జీవితంలో ఏ తప్పు జరగలేదు అని ఈ పేపర్లని ఇక్కడే చించి పారేశాయి. విరాజ్, ఈ ఇంటి బిడ్డగా ఈ తల్లి మాటని గౌరవిస్తావో? ఆ చైత్ర ఉంటే చాలు, నాకింకేమీ అక్కర్లేదు, ఎవరూ అక్కర్లేదని మా అందరి గుండె కోతకి కారణం అవుతావో నువ్వే నిర్ణయించుకో. నీ నిర్ణయాన్ని నీ సంతకం ద్వారా తెలియజేయి. ఈ విషయంలో ఇదే నా చివరి మాట.
ఇక నిర్ణయం తీసుకునే వాళ్ళ ఇష్టం.